హెచ్ఐవి ఇంజెక్షన్ దారుణంగా ఒక సాటి మహిళకి ఇంకొక మహిళ ఇప్పించడం జరిగింది. సో ఏం చెప్తారు అసలు ఈ ఇన్సిడెంట్? ఇది ఎలాగంటేనండి, రోజు రోజుకి సమాజంలో ఎలాగుందంటే, ఈ ఆడవాళ్ళ మధ్య మరీ వైరుధ్యములు మరీ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే, ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆయన ఒక డాక్టరు. అయితే ఈ ఈవిడి ఈ డాక్టర్ గారు వేరే వాళ్ళతో సంబంధం ఒక మగాయన వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడని అది గమనించిన ఈవిడేం చేసింది, ఒకవేళ హెచ్ఐవి ఇచ్చేస్తే ఆవిడ దగ్గరికి మళ్ళీ తన భర్త వెళ్ళడు కదా! ఈ విధంగా ఆవిడని దూరం చేసేయచ్చు. తర్వాత నేను ఆడుకునే ఆటలు నేను ఆడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళ మధ్య ఏంటంటే మరీ అంటే హిపోక్రసీ అంటాం అది. లేదా ఒకళ్ళ ఆళ్ళ మధ్య ఆ- ఆ ఆ, వాళ్ళ సమాజంలో ఒక వైరుధ్యాలు పెరిగిపోవటం లేదా విద్వేషాలు పెంచేసుకోవటం అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు కానీ ఏ విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారండి. ఫోన్లో అదేదో జరిగింది కదా, మనం ఏదో క్షమిద్దాం అన్న ధోరణి అయితే కనిపించట్లే. పగ తీర్చేసుకోవాలి, పగ తీర్చుకోవాలి, ఏ విధంగానే సరే దాని జీవితం నాశనం చేసేయాలన్న ఉద్దేశంలోనే ముందుకెళ్తున్నారు. కానీ దానివల్ల వాళ్ళ జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఒకరి జీవితం అయితే మాత్రం ముగిసిపోద్ది. ఖచ్చితంగా ఆవిడ ఏమీ చేయలేదు, ఎవరితోనూ ఫర్దర్గా ఉండలేదు. అసలు ఇవన్నీ వార్తలు చూస్తుంటే సమాజం ఎటుపోతుంది అంటారు? సమాజం అయితే దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుందండి. ఎలాగంటే ఆధిపత్యమే కనిపిస్తుంది. ఇప్పుడు అది ఎలా చేసిందా, దాన్ని అయితే ఏమైనా నేను చేసేయాలి, దాని జీవితం సర్వనాశనం చేసైనా సరే నేను గెలవాలి అన్న ధోరణి ఆడవాళ్ళు మరీ దారుణంగా పెరిగిపోతుందండి. ఇటువంటి ఇదని కదా నేను చాలా చూశాను, చూస్తున్నాం కూడా మనం. అటువంటి పరిస్థితులు కొంచెం ఆలోచించుకుని నేను ఈ తప్పుడు పని ఈ తప్పుడు నిర్ణయాల వల్ల ఇంకోటి జీవితం పోతుంది కదా అని ఆలోచించుకుంటే అటువంటి ఆ, గొడవలు లేదా అటువంటి ఇబ్బందులు లేదా అటువంటి చావులు జరగవు కదా అనేది నేను ఆలోచిస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. హాయ్. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నడుస్తుంది కదా, హెచ్ఐవి ఇంజెక్షన్ సాటి మహల్కి ఇవ్వటం జరిగింది. సో ఏం చెప్తాం? ఇన్ని రోజులు మహిళలను చూస్తూ ఉంటే నాకు ప్రియుడి కోసం భర్తలను చంపిన మహిళలను చూసినా కానీ ఇప్పుడు ప్రియుడి కోసం తను పెళ్లి చేసుకున్నట్టు భార్యకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చడం నాకు అదొక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే వస్తూ ఉంది. దీనికి నేను ఏమనుకుంటానంటే మొన్న వచ్చిన రాజు విడ్స్ రాంబాయ్ మూవీ చూసి ఇన్స్పిరేషన్ అయిందా లేకుంటే ఆ మైండ్లో ఎప్పటి నుండో ఇంజెక్షన్ ఇవ్వాలని ఉందా నాకైతే అర్థం కాలేదు. కానీ దీన్ని చూసి నేను షాక్ అయిపోయా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మనం ఏరే అమ్మాయిని లవ్ చేయాలని ఇప్పుడు చూడండి లేడీస్ ఇలా ఉన్నారు, ఇంజెక్షన్స్కి భయపడాల్సి వస్తుంది. కాకపోతే ఆ ఇంజెక్షన్ ఎవరికి ఇచ్చినా కానీ ఒక కెరియర్ స్పాయిల్ చేసినట్టే కదా. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి మహిళల్ని చాలా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ జరిగిన సంఘటన జరిగిన దగ్గర సీసీ కెమెరాలు తీసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఒక ఎలా ఇంజెక్షన్ హెచ్ఐవి ఉన్న పర్సన్ ఇంజెక్షన్ బ్లడ్ ఎలా వచ్చింది వాళ్ళకి ఎలా అమ్మాయి తీసుకుంది ఇంజెక్షన్ ఒక నర్స్కి నర్స్కి ఇవ్వడం అంటే కామన్ మ్యాన్కి ఇస్తే అది ఒక తెరిచి తెలియక ఇంజెక్షన్ ఇచ్చారని అనుకోవచ్చు. ఆమె కూడా ఒక డాక్టర్ పొజిషన్లో ఉన్న నర్స్కి ఇచ్చిందంట, మామూలు విషయం కాదు ఇది. ఆమె కెరియర్నే స్పాయిల్ చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. సమాజం ఎటుపోతుంది అంటావు బ్రదర్? రీసెంట్గా మనం చూసుకుంటే ఇలాంటి ఘోరాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. సో అసలుకి ఈ సమాజానికి నువ్వు ఈ సొసైటీకి ఏం చెప్పాలను? ఈ సమాజంలో మంచిగా బ్రతకనిచ్చేటోళ్ళు లేరనేది అర్థమైపోతుంది నాకైతే క్లారిటీగా. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారేమో, అప్పుడు ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కానీ ఇప్పుడు మధ్యలో పెళ్ళి అయ్యి వాళ్ళకి పిల్లలకు ఉన్న టైంలో ఇలాంటి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ కెరియర్ని స్పాయిల్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాకపోతే అంత ఇష్టమైంటే నువ్వు అప్పుడే పోరాడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. కానీ ఇప్పుడు పెళ్ళైన యువకుడికి వాళ్ళ భార్యకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇప్పించి చేయడం అంటే అది ఒక ఆమెను చంపేస్తే అయిపోయింది కదా. ఇదెందుకు చంపేసి నువ్వు జైలుకైతే వెళ్ళిపోయింది. ఆమెని బ్రతికుండగానే సచిన శవంలాగా వైరస్ ద్వారాగా ఆమెని బాడీలో ఎక్కించి చాలా ఇబ్బందులకు గురి చేయడం ఇది కరెక్ట్ కాదండి. ఇది ఒక పైశాచిక ఆనందం ఆమె ఆ అమ్మాయి దగ్గర నుండి పొందడానికి చేసిందని నేను అనుకుంటున్నాను 100%. అసలు ఇలాంటివి చూసినప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క సాటి మనిషికి కూడా భయం వేస్తూ ఉంటుంది సొసైటీలో.